నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నా. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఈ వర్తమానాలు వీక్షిస్తున్న వీక్షకులందరికీ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేయచ్చు. ఈ వర్తమానాల ద్వారా మీ ఆత్మీయ జీవితాలు మీరు బలపరచబడాలనే మా ఆకాంక్ష. ఈరోజు మీ మధ్య ఒక అంశాన్ని ఉంచి ప్రసంగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటేది మనందరికి నచ్చినది, మనందరికి ఇష్టమైన మాట. అదే ఆశీర్వాదము. ఆశీర్వాదము అనే మాట లేకుండా మన జీవితంలో ఒక్కరోజు కూడా గడవదు. ఎవరైనా ఒక దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఏదైనా అడగాలనుకోండి, పాస్టర్ గారు నన్ను ఆశీర్వదించలాగా ప్రార్థించండి అని అడుగుతాం. ఒకవేళ మీరే వ్యక్తిగతంగా ప్రార్థిస్తుకుంటున్నప్పుడు మీరు చేసే ప్రార్థనలోనే ఎక్కువ శాతం, అనగా 60-70% ప్రభువా నన్ను ఆస్వాదించు, దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా వ్యాపారాన్ని ఆస్వాదించు అని మాటలు వాడకుండా ఏ ప్రార్థన కూడా ముగించాం. బట్ ఈ సమయంలో మనందరికి కావాల్సిన విషయం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదము ఎలా ఉంటుంది? ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతున్నావే, మరి ఏ విధమైన ఆశీర్వాదం కావాలని ఈరోజు దేవుని అడుగుతున్నాను. ఈ అంశం మీదే ఈరోజు మీతో కొద్ది నిమిషాలు ముచ్చటించాలని నేను ఆశపడుతున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరవగలిగితే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడింది. అబ్రహామును అన్ని విషయములను ఆశీర్వదించను అంటే ఒక విషయం ఆశీర్వదించి మరొకటి ఆశీర్వదించలేదు అని రాయబడలే. అన్నిటిలో, సమస్త విషయాల్లో. అంటే ఇది లేదు, ఈ కొరత లేదు అనడానికి లేదు, అన్ని విషయాల్లో. ఎంత గొప్ప మాట ఇది! మరి ఈరోజు ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు కూడా కోరుకుంటున్నావు, ఈరోజు దేవుడు నన్ను కూడా అన్ని విషయంలో ఆశీర్వదిస్తే ఎంత బాగుండును అని. దేవుడు తప్పనిసరిగా ఆయన పక్షపాతి కాదు, అందరినీ ఆయన ఆశీర్వదించే దేవుడు. అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించాడంటే గల కారణాలు ఏంటో మనం కనుగొనాలి. అబ్రహాము లాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే తప్పనిసరిగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆ విధంగా ఆస్వాదిస్తాడు. అయితే అబ్రహాము అన్ని విషయంలో ఆస్వాదించబడ్డాడు. అయితే అందులో కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు ఎలా ఆస్వాదించబడ్డాడో మీ ముందు పెడతాను. దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో కానీ, లేకపోతే మన వ్యక్తిగతమైన జీవితంలో కానీ దేవుని యొద్ద నుంచి ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో మనం ఎదురు చూద్దాం. మొట్టమొదటి ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మొట్టమొదటిది, అబ్రహాము ఆత్మీయంగా ఆస్వాదించబడ్డాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను. ఆదికాండము 18వ అధ్యాయం 33వ వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా అబ్రహాముతో మాట్లాడించిన చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి వెళ్ళెను. ఈ మాటను బాగా గమనిస్తే అబ్రహాము ఆత్మీయంగా ఆస్వాదించబడ్డాడు అనడానికి ఈ వాక్యం కంటే మరొక వాక్యాన్ని చూపించలేను. ఎందుకంటే అబ్రహాము దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకున్న తర్వాత వారి మాటలు అయిపోయిన తర్వాత, చాలించిన తర్వాత దేవుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు, అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత బాగుంది ఈ అనుభవం! అంటే ఒక వ్యక్తినితో, ఒక మానవుడు మరొక మానవుడితో ఎలా మాట్లాడుతున్నాడో అలాగూ అబ్రహాము దేవుడు కలిపి మాట్లాడుకునేవారు. దీనికి మించిన ఆత్మీయ ఆశీర్వాదం మరొకటి ఉండదేమో. చూద్దాం ఒకసారి. అబ్రహాం ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. కామన్గా ఇంట్లో భర్తలు కానీ, పెద్దవారు కానీ ఇంట్లో రాగానే భార్యలు ఎదురయ్యి ఒక మాట అడుగుతారు. ఇంట్లోకి రాగానే ఏంటంటే, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు? ఈ ప్రశ్న తప్పనిసరిగా ప్రతి భార్య, ప్రతి భర్తను అడుగుతుంది ఇంటికి రాగానే. శారమ్మ కూడా అబ్రహాం ఇంటికి రాగానే అడిగింది, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని అడుగుంటుంది. అప్పుడు అబ్రహాము ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటివరకు నేను దేవునితో మాట్లాడొచ్చాను, ఆయనతో మాట్లాడాను,
ఆయన నాతో మాట్లాడాడు, ఆయన తన ఇంటికి వెళ్ళిపోయాడు, నేను నా ఇంటికి వచ్చేసాను. అబ్బా, ఎంత గొప్ప అనుభవం అండి. మరి ఈరోజు నువ్వు రక్షణ అనుభవం కలిగి ఉన్నావు, దేవుళ్ళు ఎదుగుతున్నావు. మరి దేవునితో ఎలాంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? దేవునితో మాట్లాడే అనుభవం. చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు కదా, నేను ఇప్పుడే దేవునితో మాట్లాడానండి, దేవుడి స్వరాన్ని విన్నాను, దేవుడు నన్ను దర్శించాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు అని అనేక సార్లు ఆ మాటలు వింటున్నప్పుడు నీలో ఆ ప్రశ్నలు కదులవుతుంటాయి. దేవుడు అందరితో మాట్లాడతాడు. ఏంటంటే చాలా పర్యాయములు మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయగానే గబగబా మనం అడగవలసినవన్నీ దేవుని దగ్గర అడిగి ఆమేన్ అనగానే ఇమ్మీడియట్గా నుంచి లేచి మన పనిలోనికి వెళ్ళిపోతాం. కానీ నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, బాగానే ఉంది, మళ్ళా దేవుని స్వరము నీ ఎద్దకు వచ్చేంత వరకు నువ్వు వేచి ఉంటలా, దాని కొరకు నువ్వు సమయాన్ని కేటాయించటంలా. కేటాయించుకుంటే ఏం చేస్తానంటే ఆ దేవుని స్వరం అంటే వన్ వేనే, నువ్వు నీ స్వరం మాత్రం దేనికి వినబడుతుంది, దేవుని స్వరము నువ్వు వినబడలేనటువంటి వారుగా ఉంటున్నావు. 3 యోహాను 1 అధ్యాయంలో 2వ వచనంలో రాయబడింది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధులుచున్న ప్రకారము అన్ని విషయములో వర్ధులతో సౌఖ్యముగా జీవింపచేయాలని ప్రార్థించుచున్నానని భక్తుడు రాస్తున్నటువంటి మాట మనం అంటే మనం అన్ని విషయములో వర్ధిల్లాలంటే, అన్ని విషయములో దీవించబడాలంటే కీ ఏంటంటే నువ్వు ఆత్మీయముగా ఆశీర్వదించబడాలి, ఆత్మలో వర్ధిల్లాలి అనే గొప్ప మాట ఈరోజు నీకు కలిగి ఉండాలి. చిన్నవాడు సమూయేలు, హన్నా ఏం చేసిందంటే పాలు విడిచినప్పుడే దేవుని మందిరాలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏలీ దగ్గర, దేవుని సేవకుడి దగ్గర పరిచర్య చేసి, మందిరంలో పరిచర్య చేసి, రాత్రి సమయంలో ఎక్కడో ఒక మూల పడుకునేవాడు మందిరంలో. ఒకరోజు రాత్రి ఒక స్వరం వినబడింది, సమూయేలు సమూయేలు అనే మాట. వెంటనే సమూయేలు లేచి గబగబా ఏలీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాయనగారు నన్ను పిలిచారంటే, అరే నేను పిలవలేదురా, వెళ్ళి పడుకో అన్నాడు. సరే మళ్ళీ వచ్చి పడుకున్నాడు, మళ్ళా ఇదే స్వరం సమూయేలు సమూయేలు అని. మళ్ళా లేచాడు, మళ్ళా ఏలీ దగ్గరికి వచ్చాడు. ఎలాగో 3 పర్యాయములు దేవుని స్వరాన్ని వింటున్నాడు, కానీ ఎవరు మాట్లాడుతున్నారో తెలియటంలే. అప్పుడు ఏలీ అన్నది ఏంటంటే, ఈసారి దేవుడు నిన్ను పిలిస్తే అప్పుడు నువ్వు చెప్పే మాట అంటే, తండ్రి నేనున్నానని చెప్పు. అంటే చూడండి, ఒక చిన్న బాలునితో దేవుడు మాట్లాడాడు. దేవుడు అడుగుతున్నాడు, సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. మరి ఈరోజు ఈ ఆత్మీయ దాహం మన ఎడలో ఉండాలి. ఆత్మ సంబంధమైన దాహం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు బహుగా మనలను ఆస్వాదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన ఒక మాటను మనం గమనిద్దాం. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలానగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే మనము దేవునితో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏముంటుందంటే దేవుని ఆత్మే మనకు సహాయము చేస్తూ మనం ఆయనతో మాట్లాడడానికి, ఆయన మనతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయుచున్నది అని వాక్యం రాయబడింది. ఇంకొక వాక్యాన్ని గమనిస్తే 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడింది, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. చాలు, ఇక్కడ ఏముంది, భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నారు. ఈరోజు చాలామంది భాషలు అనేది మనుషులు కనపరుచుకోవడానికి చూపిస్తున్నారు. దేవుడు భాషలు మాట్లాడడానికి దేవుడిచ్చింది దేనికంటే దేవునితో మనం మాట్లాడుకోవడానికే. మరి ఆత్మీయ దాహం నీకు కావాలి. అబ్రహాము అన్ని విషయములు ఆస్వాదించబడ్డాడు. నా జీవితంలో కూడా అనేక పర్యాయములు దేవుడు నడిపింపే నేను ఈరోజు పరిచర్య రాగలిగానంటే, పరిచర్య చేయగలుగుతున్నానంటే దేవుడు అనేకమైన సమయంలో ఆయన నన్ను మాట్లాడుతూ గద్దిస్తూ నడిపిస్తున్న అంశమే. సాధు సుందర్ సింగ్ గారు జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆయన ఒక సన్యాసిగా ఉంటున్న సమయంలో దేవుడు అతన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే
అతడు దేవుని ఎరిగి ఉన్నాడు. అలాగూ దేవుని ఎరగనటువంటి వారికి మధ్య సువార్త ప్రకటించడానికి చాలా ప్రాంతాలు వెళ్ళేవాడు. ఒకరోజు ఒక గ్రామంలో సువార్త ప్రకటించాలని ఆయన వెళుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద వాగు, అంటే నది ప్రవాహంతో పారుతుందట. ఆ నది దాటితేనే ఆ గ్రామంలోనికి వెళ్ళగలడు ఆయన. ఎలా వెళ్ళాలో తనకు అర్థం, ఎందుకంటే అది కొత్త ప్రదేశం, వెళ్ళడానికి సాధ్యం కానటువంటిది. అక్కడ ఒడ్డు మీద నిలబడి చూస్తున్నప్పుడు అవతల ఒడ్డులో ఒక ఆయన చలిమంట వేసుకుని కాసుకుంటున్నాడు. ఆ వ్యక్తిని చూసి అడిగాడట సుందర్ సింగ్ గారిని, అయ్యా మీరు ఈ నది దాటి రావాలా అని అడిగా. అవునయ్యా, నేను ఆ ప్రాంతంలో సువార్త చేయడానికి వెళ్తున్నాను, మరి నాకేమైనా సహాయం చేస్తావంటే వెంటనే ఆ వ్యక్తి ఆ నది దాటుకుంటూ వచ్చి సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి అడిగాడట, అయ్యా నేను నిన్ను దాటిస్తాను, నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటంటే నేను నా భుజం మీద నువ్వు ఎక్కు, నా భుజం మీద నువ్వు ఎక్కితే నేను నా భుజం మీద ఎక్కించుకుని నేను ఈ నది దాటింప చేస్తానంట. సరే, ఆయన భుజం ఎక్కాడు, నదిలో దిగాడు. నదిలో దిగి ఆ ప్రవాహంలో నడుచుకుని వెళ్తుంటే ఈ మొత్తం నీరంతా కూడా గుండెల మీదకి పీకల లోతు వరకు వస్తుంది. అప్పుడు పైన సుందర్ సింగ్ అనుకున్నాడట, అబ్బాయి ఎంత మంచివాడినా, ఎంత మంచి మనసు కలిగిన వాడు, ఈయనకి ఎలాగైనా సరే యేసు ప్రభు గారిని చెప్పాలి, ఆయన ప్రేమను చెప్పాలి, సువార్త చెప్పాలి తప్పనిసరిగా అనుకున్నాడు. ఒడ్డుకు వచ్చాడు, అతని కింద దించాడు. వెంటనే సుందర్ సింగ్ తన బట్టలను పిండుకుంటున్నాడు, నీటితో ఉన్నట్టు బట్టలను పిండుకుని ఒకసారి కృతజ్ఞతలు చెల్లిందామని రెండు చేతులు జోడించి ఆ వెనకున్న పెద్ద ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి వెనకకి తిరిగితే ఆయన అక్కడ లేడు, కనబట్ల. అది ఇప్పటివరకు నా పక్కన ఉన్నాడు కదా, కనబట్టలేదని గబగబా చూస్తే అప్పటి వరకు అక్కడ వేయబడినటువంటి చలిమంట ఉందే, అక్కడ ఆనవాళ్ళు కూడా లేదట. అంటే మంట వేసిన ఆనవాళ్ళు కూడా లేదు. అర్థమైంది, తను ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు తీసుకొచ్చి నడిపించింది ఎవరో కాదు, నేను నమ్ముకున్న నా దేవుడే. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప అనుభవం అండి ఆయన జీవితంలో సేవకుడిగా. నిజంగా ఆయన సాక్ష్యంలో ఈ భాగాన్ని చదివితే ఆయన పొందినటువంటి ఆత్మీయ దీవెని ఎంత గొప్పదో. ఈనాడు నీ జీవితంలో కూడా అబ్రహాము వలె అన్ని విషయంలో ఆస్వాదించబడాలి. నీవే కాదు, నీ కుటుంబం ఆస్వాదించబడాలి, నీ పిల్లలు కూడా ఆస్వాదించబడాలి. అబ్రహాము ఆస్వాదించబడ్డాడు అని చెప్పట్లేదు, కానీ అబ్రహాము తరం అనగా అబ్రహాము యొక్క పిల్లలు కూడా. ఇస్సాకు సంఘటనకు వద్దామండి. దేవుడు ఒకరోజు అబ్రహామును కోరాడు ఇస్సాకును బలిమ్మని. వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే ఇస్సాకును తీసుకుని బలివ్వడానికి వెళ్ళాడు. ఈ కొండ కింద భాగంలో రాగానే తన పనివారును సమస్తాన్ని విడిచిపెట్టి తన ఇస్సాకును కొడుకుని మాత్రం పైకి తీసుకువెళ్తున్నప్పుడు కొడుకు అడుగుతున్నాడు ఇస్సాకు, అన్నా నానా అన్నీ ఉన్నాయి కదా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ బలివ్వడానికి గొర్రె లేదంటే దేవుడే చూసుకుంటాడు రా అని పైకి తీసుకెళ్ళాడు. బాగా గమనించండి నేను చెప్పే మాట. పైకి తీసుకెళ్ళాడు, బలిపీఠాన్ని మలచిన రాళ్ళతో కట్టాడు, పైన కట్టెలు పేర్చాడు. ఇస్సాకు దిక్కులు చూస్తున్నాడు, ఎక్కడుంది గొర్రెపిల్ల, ఎక్కడుంది గొర్రెపిల్ల అని. వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలుసా, అమాంతంగా ఇస్సాకుని ఎత్తుకున్నాడు, ఆ బలిపీఠం మీద పడుకుని పెట్టాడు, ఒక తాడు తీసి గట్టిగా బిగించాడు. ఇప్పుడు అర్థమైపోయింది ఇస్సాకుకు, బలిచ్చేది ఎవరినో తెలుసా, నన్నే. అప్పటికి ఇస్సాకు వయసు ఎంత ఉండొచ్చు అంటే బైబిల్ పండితులు చెప్తారు, అతడు కొండ దిగువ భాగం నుండి పై భాగం వరకు కట్టెల మోపును తల మీద పెట్టుకుని మోసాడు. మామూలు విషయం కాదు. అంటే కొండ దిగువ భాగం నుంచి పై భాగం వరకు కట్టెల మోపు మోయాలంటే అది చిన్న పిల్లల వల్ల కాదు. అంటే సుమారు ఇస్సాకు వయసు అప్పటికి 20 సంవత్సరాలు ఉండొచ్చు, యవన ప్రాయంలోకి ఉండవచ్చు అనే అభిప్రాయం ఒకటి ఉంది. అయితే అప్పుడు అబ్రహాం వయసు ఎంత ఉండొచ్చు అంటే 120 సంవత్సరాలు, ముసలోడు. 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇస్సాకు ఈ తాళతో కడుతుంటే, నన్నే చంపుతారా నాన్న, నేను చంపుతాను పైకి రాలా. ఏం చేశారో తెలుసా, నా తండ్రి చేసే ఈ యాగంలో, నా తండ్రి ఇచ్చే ఈ బలిలో దేవుని చిత్తం అనగా దేవుడు ఏ విషయంలో నా తండ్రిని అడిగాడు కాబట్టి నా తండ్రి ఏ విషయంలో సమర్పణ చేశాడు అని చెప్పి ఇస్సాకు ఏం చేశాడంటే, ఈ ఒకే ఒక జీవితం, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఒకే ఒక జీవితం దేవుని కొరకు నేను కూడా సమర్పణ చేస్తున్నానని ఆ బలిపీఠం మీద కళ్ళు మూసుకుని తలవాల్చి పడుకున్నాడండి. బా, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప సమర్పణ. అబ్రహాము సమర్పణ చూస్తాం అక్కడ ఆ సందర్భంలో. కానీ అబ్రహాము ఆత్మీయంగా ఆస్వాదించబడ్డాడని చెప్పానే, అబ్రహాము కంటే తన కడుపును పుట్టినటువంటి ఇస్సాకు కూడా అదే ఆత్మీయ ఆశీర్వాదాన్ని పంచుకొని వెళ్ళాడండి. ఈనాడు నీ జీవితంలో ఏది పొందుకోవాలన్నా ఆత్మీయంగా ఆస్వాదించబడాలి. అందుకే ఇస్సాకు కానీ అబ్రహాము కానీ
అనేకమైన దీవులు, నూరంతలైన ఫలాలు వారు పొందుకున్నారు. వారు విత్తనం వేస్తే అది బహుగా ఫలించి నూరంతల కోత కోసినట్లుగా వాక్యంలో రాయబడి ఉందండి. అబ్రహాము ఏ స్థలంలో అడుగు పెడతాడో ఆ స్థలము దేవుడు తనకు ఆశీర్వాదకరంగా అక్కడ అనేకుల మధ్య ఆస్తికర్తలుగా కూడా అబ్రహాం నిలబెట్టుకున్నాడు. సీక్రెట్ ఏంటో తెలుసా? అతడు ఆత్మీయంగా ఆస్వాదించబడ్డాడు. రెండవ ఆశీర్వాదం కుటుంబ ఆశీర్వాదం. అబ్రహాము కుటుంబంగా ఆస్వాదించబడ్డాడు కుటుంబ పరంగా అనడానికి ఒక వాక్యం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనం. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించును గనక అతడు గొప్పవాడు ఆయను అని మాట రాయబడి. అంటే కుటుంబంగా అతడు ఆస్వాదించబడ్డాడు అనడానికి ఈ వాక్యం చక్కగా చూపించగలను. ఎలా అంటే, ఇప్పుడు ఇస్సాకు కొరకు వివాహం చేయడానికి ఎలియాజరు వచ్చాడు ఎతకడానికి. రెబెకా వారి కుటుంబం అబ్రహాము తరపునేమోని ఎలియాజరు కూర్చున్నారు. ఇద్దరు కామన్గా పెళ్లి చూపుల దగ్గర కూర్చున్నప్పుడు, పెళ్లి సంబంధాల దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? గొప్పలు చెప్పుకుంటారు. మేము ఇలా ఉన్నామండి, మాకు ఎంత ఉందండి, ఆస్తులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, మా ఇంటి పేరట ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, ఇలా. ఎందుకంటే కామన్గా పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులు అంటే ఎక్కడ లేనివన్నీ గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు అబ్రహాము కుటుంబం తరపున లేచి చెప్పాలి అబ్రహాం గురించి. ఎలియాజరు లేచి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించుడు కనుక, యెహోవా నా యజమానిని ఆశీర్వదించాడు కాబట్టి అతడు గొప్పవాడయ్యాడు. అంటే నా యజమానుడు జీరో, కానీ దేవుడైన యెహోవా నా యజమానిని ఆశీర్వదించేవాడు గొప్పవాడయ్యాడు. అంటే దేవుని ఆశీర్వాదం లేకుండా అతడు గొప్పవాడు కాలేదు. ఎంత చక్కని మాట. అంటే దేవుని ఆశీర్వాదం ఉంటే కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఇక్కడ కుటుంబపరమైన ఆశీర్వాదం. ఈరోజు మన జీవితంలో కూడా కుటుంబ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. శాంతి లేక, నెమ్మది లేక, అసమాధానంతో, వ్యాధులతో రోజు కుటుంబంగా ఉంటున్నాం, కానీ భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం, అసమాధానంతో నిండడం, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య విభేదాలు, ఇలాంటి రకరకాల సమస్యలతో సతమతమవుతున్న సమాజం మనది. కానీ ఆ కుటుంబం నిత్యమైన ఆనందము, సంతోషము, సమాధానము అబ్రహాము కుటుంబం వలె మన కుటుంబం కూడా ఉండును గాక. ఎందుకంటే అబ్రహాము కుటుంబ పరంగా అన్ని విషయాలు ఆస్వాదించబడ్డాడండి కుటుంబపరంగానే. ఈరోజు చాలామంది గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారు. ఆశ ఏంటంటే రాత్రికి రాత్రి గొప్ప వాళ్ళు అవ్వాలనుకోవడం, నెల రోజులు గొప్ప వాళ్ళు అవ్వడం అనుకోవడం, ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం రాయబడింది, దేవుని వలన గొప్పవాడు అవుతే ఆశీర్వాదం ఎప్పటికి కూడా నిలుచుంటుంది. అక్రమంగాను, అడ్డద్వారుల్లోనూ గొప్పవారు అయితే ఆ ఇంట్లో శాంతి ఉండదండి, నెమ్మది ఉండదండి, ఎటువంటి ప్రతిఫలాలు కూడా పొందుకోలేని వారుగా ఉంటాం. ఈజీగా ఈ మధ్యకాలంలో చాలామంది కనబడుతుంటారు మనకి. కానీ అవి చూడండి, తర్వాత వాళ్ళని గమనించండి, వారి జీవితంలో ఏమేమి ఉంటున్నాయో. రోజు దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా గొప్పగా ఉంచాలని దేవుని ఆకాంక్ష అండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ కుటుంబం కూడా ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలి. ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు, సామాన్యమైన వ్యక్తి కాదు. చూడండి వాక్యం, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. బా, ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఒక రాజు. అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, రాజ్యం ఉంది, ధన సంపదలు ఉన్నాయి, కావలసినటువంటి సైన్యం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నా దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా తన భార్య, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? దేవా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా అటువంటి ఆశీర్వాదము దయచేయి. అంటే నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయట్లే, నీ సన్నిధిలో నా కుటుంబము నిలిచే ఆశీర్వాదం కావాలి. నీ కుటుంబం ఆస్వాదించబడాలంటే మొట్టమొదటి నీ కుటుంబం ఎక్కడ నిలవాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. చాలాసార్లు దేవుని సన్నిధికి అడవడిగా భార్య వెళ్తే భర్త వెళ్ళడు, భర్త వెళ్తే భార్య వెళ్ళరు, ఒకవేళ తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వెళ్ళరు. ఎక్కడికైనా ఒక వివాహానికి ఎవరైనా పిలిచారనుకోండి, కింద రాస్తారు సతీ సమేతంగా రండి అని పిలవగానే కుటుంబం అంతా కూడా సంతోషంగా వెళ్తాం.
చక్కగా వెళ్ళి అక్కడ పాల్గొని మళ్ళీ వస్తాం. మరి దేవుని మందిరాన్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు కదా, కుటుంబ పరమగా రమ్మని. నేను నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాను, నీ కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాను, నీ కుటుంబంలో నెమ్మదినిస్తాను, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కానీ ఆయన ఆహ్వానాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. అబ్రహాం ఆహ్వానాన్ని తిరస్కరించలేదు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అబ్రహాము సమస్తం విడిచిపెట్టి దేవుని ఆజ్ఞకు లోబడి వచ్చాడు, అతని కుటుంబాన్ని గొప్ప చేశాడు. దావీదు కూడా నా కుటుంబం కూడా నా పితరులైన అబ్రహాము కుటుంబలే ఆశీర్వదించబడాలి ప్రభువాని ప్రార్థన చేశాడు. దావీదు కుటుంబాన్ని కూడా స్థిరపరిచిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని కూడా అటువంటి స్థిరత్వం దేవుడు దయచేయను గాక. ఓకే, ఇంకా 3 విషయానికి వద్దాం. మొట్టమొదటిది, అబ్రహాం అన్ని విషయంలో ఆస్వాదించబడ్డాడంటే ఆత్మీయంగా అని చెప్పాను, కుటుంబ పరంగా అని చెప్పాను. 3వది ఏంటంటే వ్యక్తిగతంగా అబ్రహాం ఆస్వాదించబడ్డాడు. వాక్యాన్ని చూస్తే ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితల యొద్దకు చేర్చబడెను అని రాయబడింది. ఇదే వ్యక్తిగతమైన ఆసనం. ఇక్కడ వాక్యం చేస్తే నిండు వృద్ధాప్యంలోనికి వచ్చాడు, ఎటువంటి అనారోగ్యం పాలవలేదు, ఆనందంగా సంతోషంగా దేవుని సన్నిధిలో చేరాడు. ఈనాడు చాలామంది ఆయుష్లు అర్ధాయుష్యులుగా మిగిలిపోతున్నాయి. రాను రాను రోగాల పరమైపోతుంది. వారు ప్రభు సన్నిధికి చేరేటప్పుడు ఎలా చేరుతున్నారంటే నరకం అనిపించి ఎప్పుడు వెళ్ళాలి. చాలాసార్లు ఈ మధ్య కాలంలో నేను కొన్ని గృహాలు దర్శిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అడుగుతుంటారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, త్వరగా ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళేటట్టు ప్రార్థన చేయండి, ఈ బాధలు పడలేకపోతున్నాం, ఈ మంచం మీద ఉండలేకపోతున్నాం అని బాధలు పడుతుంటారు. నిజంగా అబ్రహాము ఆస్వాదించబడ్డాడంటే నిండు వృద్ధాప్యం అండి. సంపూర్ణమైన వృద్ధాప్యంలో ఏ బాధలు లేకుండా, ఏ అనారోగ్యాలు లేకుండా క్షేమముగా ప్రభు సన్నిధికి చేరాడు. ఈరోజు మరి ఈ స్థితిని నువ్వు కూడా కలిగి ఉండాలి. ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం కలుగుతుందని మనకి చెప్తున్నాడు. మరి ఈ విధమైన ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకోవాలనే దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని ఉద్దేశించి కొత్త నిబంధన కాలంలో పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనమందు చూసాము. ఓకే, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. అంటే అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే నీ ద్వారా అన్యజనులు ఆశీర్వదించబడాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడాలి, గుడ్, నీ ద్వారా అనేకులు అంటే నీవు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలి. కింద వాక్యంలోనికి వద్దాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఈ మాట బాగా గమనించండి. విశ్వాస సంబంధులే, విశ్వాసము కలిగిన విశ్వాసులైనటువంటి మనం కూడా అబ్రహాముతో పాటు అన్ని విషయంలో ఆశీర్వదించబడతాం. అది దేవుని వాగ్దానం. అంటే అబ్రహామే కాదు, ఈరోజు నీవు కూడా ఆస్వాదించబడతావు ఇలాగూ అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను మీ వద్ద నుంచి కోరుకునేది కూడా అదే. మీరు అన్ని విషయాల్లో ఆస్వాదించబడాలి. ముఖ్యంగా ఆత్మీయంగా ఆస్వాదించబడ్డారా? అబ్రహాం వలె దేవునితో మాట్లాడుతున్నారా? దర్శనాలు చూస్తున్నారా? అంత మాత్రమే కాకుండా కుటుంబ పరంగా ఆస్వాదించబడాలి, వ్యక్తిగతంగా నీ జీవితం ఆస్వాదించబడాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ, మీకు, మీ కుటుంబాలకు దేవుడు కలగచేయును గాక. ఆమేన్. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, నాతో పాటు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నిజమైన ఆశీర్వాదం నా జీవితంలో కూడా దయచేయమని అడుగుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి వీక్షకులైనటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ పెట్టి ప్రార్థిస్తున్నాం. అబ్రహాము అన్ని విషయంలో ఆస్వాదించబడ్డాడు అని ఆ వాక్యాన్ని మేము ధ్యానించాం. ఏ విషయాల్లో ఆస్వాదించబడ్డాడు, అలాగే ఈ వాక్యం విన్న ప్రతి వారి జీవితాల్లో కూడా అటువంటి ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. చీకటి శక్తుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, కుటుంబాలు ఎదుగుదల లేక, బిడ్డల జీవితంలో మంచి భవిష్యత్తు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రతి బిడ్డల్ని ఈ సమయంలో నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ప్రతి ఒక్కరూ ఆస్వాదించబడాలి, ప్రతి గృహం ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సమాధానంతో ఉండాలి, సంతోషం వారి జీవితంలో ఉండాలి, వారి ముఖము నుండా నవ్వు ఉండాలి. అది నీ ఉద్దేశము తండ్రి.
దుష్టుడు అనేక క్రియశక్తులు యేసు నామములో బంధిస్తున్నా. ఇప్పుడే ఈ సమయంలోనే ప్రార్థిస్తున్న ఈ ఘడిలోనే వారి గృహాల్లోనికి, వారి జీవితాల్లోనికి గొప్ప ఆశీర్వాదము దిగి వచ్చును గాక. ముఖ్యంగా ప్రభు వారి పరిస్థితులన్నీ బాగు చేయమని, మంచి భవిష్యత్తు, యవన బిడ్డలకు మంచి భవిష్యత్తులు దయచేయండి. వారు చేయుచున్న ప్రతి పని సఫలము కావటం లేదు తండ్రి. ఇప్పుడు ఆ బిడ్డలు మీరు ఆస్వాదించి ప్రతిదీ సఫలం అవ్వాలి. వారు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నిటిలోనూ కూడా ఆశీర్వాదం పొందుకోవాలి. ఆరోగ్యంలో ఆశీర్వాదం పొందుకోవాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవా, ఆత్మీయంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని నీ స్వరాన్ని వింటూ నీలో జీవించి ఆత్మీయంగా ఆస్వాదించబడే కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ గెస్తెమనే ఎవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మరి పరిచర్య కొరకు ప్రార్థించండి, మా సంఘాల కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఆస్వాదించబడితే తప్పనిసరిగా ప్రార్థన అవసరాలు కానీ మీ అవసరాలు కానీ మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.